దీంట్లో పెట్టింది తెలుగుదేశం, సూపర్ 6 లో పెట్టింది తెలుగుదేశం. హామీ 2019 ఎన్నికల్లో పవన్ ఇచ్చిన హామీ 2024లో తెలుగుదేశం పెట్టి అమలు చేసి అది ఇక్కడ ఆ విషయంలో కూడా ఒప్పుకోవాలి. పర్మనెంట్ గా ఫిక్స్డ్ గా ఉండేటటువంటి ఈ దఫా తెచ్చుకున్నారు. ఇంకోటి బాబు గారి జీవితంలో మనుషుల చేతికి ఇంత డబ్బులు ఇవ్వటం, ఇంత వేల రూపాయల డబ్బులు ఇవ్వటం ఆయన జీవితంలో తొలిసారి. ఆయన జీవితం అంటే జగన్ మార్కు పోవాలి అంటే ఈయన మార్కు రావాలంటే డబ్బులు ఇవ్వాలి. ఆయన బట్టలు నొక్కారు, నేరుగా డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఈయన ఇస్తున్నారు. అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ చంద్రబాబు గారు అప్పుడు ఇచ్చారు 1000 రూపాయల డబ్బులు, అందరికి చేసుంటే ఆ పేరు ఉండేది. ఇప్పుడు కూడా అందరికి చేస్తే ఆ పేరు వస్తుంది. జగన్ విషయంలో జగన్ సక్సెస్ అయింది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇచ్చాడు. వీళ్ళు కూడా తల్లికి వందనంలో పార్టీలకు అతీతంగానే ఇచ్చారు, అన్నదాత సుఖీభావ పార్టీలకు అతీతంగానే ఇచ్చారు, గ్యాసులది పార్టీలకు అతీతంగానే ఇచ్చారు. కాబట్టి ఆ మూడిటి విషయంలో అంటే అన్న క్యాంటీన్ పార్టీలకి ఏం సంబంధం లేదు కదా. కాబట్టి ఇది తీసేద్దాం, ఇది అన్నదాత సుఖీభావ ఇంతకుముందు జగన్ ఇచ్చిన దానికంటే ఎక్స్పాన్షన్. అన్న క్యాంటీన్ అయితే ఆయనది, 200 పెట్టు 100 పెట్టు, బట్ ఒక ఫిక్స్డ్ ఆయన పేరు ఉండిపోతుంది. గ్యాస్ ది ఆయన పేరు ఉండిపోతుంది, అట్లాగే దీని మీదన ఆయన పేరు ఉండిపోతుంది. కొన్ని ఆయనదంటూ ఒక ముద్ర వేసుకోగలిగారు. అది కానీ ఒకటి సార్, సంక్షేమం అంటేనే ముందు మనకు గుర్తొచ్చేవి రెండే, ఒకటి విద్య, రెండోది వైద్యం. ఇక్కడ సూపర్ 6 హిట్టా, సంక్షేమం హిట్టా చంద్రబాబు నాయుడు గారి పాలనలో? ఆరోగ్యం విషయంలో, వైద్యం విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారని అనుకోవాలి? ఒక కాలేజీలు గానీ ఇది గానీ వైద్యం గానీ అంతా చేయడం ఎవరికి సాధ్యం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మెయిన్. ఇచ్చిన మాట నిలబెట్టుకునేది